గుడి లేదు, గుడి తలుపు లేదు, గుండెల్లో కొలువు ఉండే గూడెం జాతర 2026 జాతరకు ఎవరైతే పోతురో ఈ వీడియో మొత్తం చూడురి మామ. సమ్మక్క సారక్క జాతర ఈ 28, 29, 30, 31 వరకు అవుతున్నాయి మామ. కానీ మేమైతే ముందుగానే వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఫ్యామిలీ తోటి పోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటది మామ. ఆడ ఏమేమిటియో చెప్తా ఇనురి. ఫస్ట్ వచ్చేసి స్టే గురించి చెప్తా. మేము సాటర్డే నైట్ 1 కి రీచ్ అయినాం మామ. 1 కి ఫోన్ చేసి 5 hours ఉండి మార్నింగ్ 6 కి మేము వెళ్ళిపోతాం అంటే 5,000 అడిగిండు 5 members కి. ఇక అట్లా సెట్ కాదని చెప్పేసి మేము కార్ లోనే స్టే చేసినాం. మార్నింగ్ లేచి స్నానం చేద్దామని చెప్పేసి ఇంకో రూమ్ దగ్గరికి పోయినాం. అక్కడ 5 members కి 500 rupees చార్జ్ చేసారు మామ. ఒక 1 hour ఉన్నాం అంతే. అండ్ గుడి చుట్టుపక్కల కూడా ఒక్క పబ్లిక్ టాయిలెట్ కనవలేదు నాకైతే. అంటే ఇంకా జాతర స్టార్ట్ కాలేదు కాబట్టి పెట్టలేరేమో. ఒకసారి మీరు పోయినప్పుడు పెట్టుంటే నాకు కామెంట్ లో కామెంట్ చేసేసారు. అండ్ సమ్మక్క గద్దె దగ్గర ఎవరైతే వాలంటీర్స్ రో వాళ్ళైతే చిన్న బంగారం అయితే రిటర్న్ ఇస్తారు, కానీ పెద్ద అయితే వాళ్ళే తీసుకొని సపరేట్ గా పెట్టుకుంటారు. ఎందుకేమో మళ్ళా మాకైతే గద్దెల కాడ మంచిగా అయింది మామ దర్శనం. మీరు పోయినప్పుడు కాకపోతుండొచ్చు ఇట్లా, ఎందుకంటే అప్పుడు పబ్లిక్ ఎక్కువ అయిపోతారు కదా. అండ్ జాతరకు ఎవరైతే పోతున్నారో అందరు జాగ్రత్త మామ. పైన నుండి బంగారం విసిరేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయినాయి మామ. జాతరకు అయితే ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. చాలా మంచిగానే చేస్తున్నారు. మీలో ఎంతమంది జాతరకు విజిట్ చేస్తున్నారో కామెంట్ చేసేసారు మామ. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరు పోయేటోళ్ళకి. జాతర టైంలో ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయంట మామ రూమ్లు అయితే. సో నా సజెషన్ ఏంటంటే డెకాథ్లాన్ లో 2,500 పెడితే ఒక టెంట్ వస్తుంది మామ. 2 కొనుక్కున్నారు అనుకో సెట్ అయిపోతుంది. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయరు మామ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతవరకు వీడియో చూసి ఉంటే ఫాలో కొట్టుకుంటావు ఉంటాం అలా. ఓకే రైట్ బాయ్.